మాటలు మనం ధ్యానం చేసుకుందాం. కొంత సమయం మాత్రమే మనం దేవుని లేఖనాన్ని ధ్యానం చేద్దాం. సమయానుకూలంగా ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. అందరూ కూడా వాక్యాన్ని వినటానికి మీ మనస్సును దేవుని పట్ల లగ్నం చేయాలని ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. గడిచిన శుక్రవారం వేళ మనం ఏం ధ్యానం చేసామో చాలా మందిలో జ్ఞాపకం ఉందనుకుంటున్నాను. కొద్ది మందిలో ఏం ధ్యానం చేసామండి? శుక్రవారం మన పౌరస్థితి ఎక్కడుంది? ఇండియాలోనా, ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, ఇస్తాన్బుల్, టర్కీ, అమెరికా, ఇజ్రాయెల్, ఎక్కడుంది మీ పౌరస్థితి? ఎక్కడుంది? మీరు ఓటు హక్కు ఎక్కడ వినియోగిస్తున్నారు? మీకు ఆధార్ కార్డు ఎక్కడుంది? గ్రీన్ కార్డు ఉందా? లేబుల్ కార్డు ఉందా? మీ పౌరస్థితి ఎక్కడుంది? మీ పౌరస్థితిని మీరు ఎక్కడ వినియోగించుకుంటున్నారు? మీరు ఎక్కడైతే పుట్టారో, మీరు ఎక్కడైతే పెరిగారో, మీ తల్లిదండ్రులు ఎక్కడైతే పుట్టారో, మీ తల్లిదండ్రులు ఎక్కడైతే పెరిగారో, మీ తాతలు ఎక్కడైతే పుట్టారో, వారు ఎక్కడ పెరిగారో అదే మన యొక్క పౌరస్థితి సంపాదిస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, అమెరికాలోకి వెళ్ళి స్థిరపడి భార్యాభర్తలు వెళ్ళి స్థిరపడి అక్కడ ఒక బిడ్డను కంటే ఇది వరకు గ్రీన్ కార్డు ఇచ్చేవాళ్ళు ఆ పుట్టిన బిడ్డకి, తల్లిదండ్రుల కంటే కూడా పుట్టిన బిడ్డకి అప్పుడు ఇచ్చేవాళ్ళు. అయితే ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత అది తీసేశాడు. ట్రంప్ వచ్చిన తర్వాత దాన్ని తీసేసి పుట్టినా మాకు సంబంధమే లేదు, ఎక్కడ ఎవరా తల్లిదండ్రులు గుర్తింపు ఏంటో వాడు గుర్తింపు అదే అవుతుంది, అమెరికా దానికి సంబంధం వహించదు అని చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా. గడిచిన శుక్రవారం కొన్ని మాటలు పరలోకం గురించి. ఈ లోకంలో మనం ఎంత బ్రతికినా ఈ లోకం శిథిలమైపోయేది అని వాక్యం చెప్తుంది. నువ్వు ఎంత సంపాదించినా చెదలతో అది తిని తుప్పు పట్టిపోతుందని తెలియపరుస్తుంది. కానీ నువ్వు ఈ లోకంలో ఏమి సంపాదించినా అలాగ పాడైపోతే పాడు కానీ ఒక రాజ్యం ఉందని చెప్పాను. స్తోత్రం. పాడవ్వని ఒక రాజ్యం ఉంది, ఒక పట్టణం ఉంది, ఒక పరిపాలకుడు ఉన్నాడు. స్తోత్ర. ఈ రాజ్యంలో ఉన్న అధికారాలన్నీ కూడా పోతాయి. మిక్కిలి వేడితో వేండ్రముతో ఈ భూమి అంతా ఏమైపోతుందట? లయమైపోతుందట. ఈ భూమే నాశనం అయిపోతుందట. కానీ చిరస్థాయిగా నిలిచేది ఒక రాజ్యం ఉంది. స్తోత్ర. భూమి అంతమైపోయినా కూడా ఒక రాజ్యం నిలబడే రాజ్యం ఒకటి ఉంది, అదే పరలోక రాజ్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అదే ఒక పట్టణం, పునాదులు కలిగిన పట్టణం. ఏ పట్టణం అది? అందరూ చెప్పండి, ఏ పట్టణం అది? పునాదులు కలిగిన పట్టణం, పరలోకం. స్తోత్ర. దేవుడే దానికి శిల్పి, దేవుడే దానికి నిర్మాణకుడు, దేవుడే దానిని కలుగ చేశాడు, దేవుడే ఆయన స్వయహస్తాలతో నిర్మిస్తున్నాడు. అబ్రాము ఆ పట్టణం కొరకు ఏం చేశాడంట? ఎదురు చూశాడు. వారి పిల్లలు మనం ఏం చేయాలి మరి? నోరు తెరిచి చూడాలా? మనం ఏం చేయాలి? ఈ లోకాన్ని ఆశించాలా? మనం ఏం చేయాలి? ఈ లోక సంపదను ఆశించాలా? మనం ఏం చేయాలి? ఈ లోకంలో ఉన్న అధికారాన్ని ఆశించాలా? మనం ఏం చేయాలి? ఈ లోకంలో ఉన్న పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రాకులాడాలా? స్తోత్రం చెప్తారా ఒకసారి? ఏసైకి హల్లెలూయా చెప్తారా? గట్టిగా చెప్పాలి. రెండు చేతులు ఇలాగా ఊపుతూ ఎల్లాడించు అర్పణ హాదర రగద రగ షగదర చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఆపకుండా గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏ పట్టణం కొరకు మాట్లాడుతున్నాం? పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు అబ్రాము ఆశించాడు. దేవుడు అంటున్నాడు, పొట్టి జక్కయ్య దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఇతను కూడా మరి నీవు నేను కూడా ఎవరి కుమారులము? విశ్వాసంలో
అబ్రాము బిడలమే. అబ్రాము ఆశించిన ఆ పట్టణాన్ని, మన తండ్రి ఆశించిన ఆ పట్టణాన్ని మరి నీవు నేను ఆశించక్కర్లేదా? స్తోత్ర. నీ తండ్రి ఏమి సంపాదిస్తాడో, చాలా మంది తల్లిదండ్రులు ఏ బాటలో నడుస్తారు, పిల్లలు కూడా అదే బాటలో నడవటానికి చాలా మంది ఇష్టపడతారు. తండ్రి ఏమి సంపాదించాడో బిడ్డల కొరకు ఇస్తాడు. మీరు దీన్ని తీసుకొని దీంట్లో నడవండి, సంపాదించుకోండి, ఇంకను మిగిల్చుకోండి, లేకపోతే దీనిని అనుభవించండి, నేను వెళ్ళిన ఈ మార్గంలో మీరు అనుసరించండి. కొంతమంది తల్లిదండ్రులు బిడ్డల మీద వేస్తారు. స్తోత్ర. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తా ఉంది, అబ్రాము ఆశించాడు. ఆత్మీయులకు తండ్రి అయిన అబ్రాము ఆశించింది, విశ్వాసులకు తండ్రి అయింది ఆయన ఆశించగా లేనిది. ఆయన బిడలుగా మనము కూడా ఆ పట్టణం కొరకు ఏం చేయాలి? ఆశించాలి, ఆలోచించాలి, సిద్ధపడాలి. స్తోత్రం చెప్పండి. నేను గత శుక్రవారం చెప్పాను, చాలా మందిలో గోల్స్ ఉంటాయి. ఏముంటాయి? గోల్స్ ఉంటాయి. నీ గోల్ ఏంటి అని అడిగితే ఒక అక్క చెప్తుంది, మంచి వివాహం చేసుకోవాలి పాస్టర్ గారు, 2 బిడ్డలకు తల్లినవ్వాలి పాస్టర్ గారు, వచ్చేవాడు మంచి ఉద్యోగస్తుడై ఉండాలి పాస్టర్ గారు, ఇంతకు మించి నాకు పెద్ద గోల్ ఏమీ లేదంటారు. చదువుకునే విద్యార్థి దగ్గరికి వెళ్ళి అడగండి, నేను డాక్టర్ అవ్వాలంటాడు ఒకడు, ఒకడేమో నేను లాయర్ అవ్వాలంటాడు ఒకడేమో నేను పొలిటీషియన్ అవ్వాలంటాడు, ఒకడేమో ఇక వాడికి వచ్చింది నచ్చింది ఐపీఎస్ అంటాడు, ఐఏఎస్ అంటాడు, ఇవన్నీ కాకుండా అంటాడు. స్తోత్రం. నేను గ్రూప్ రాయాలంటాడు, రకరకాలుగా. ఒకడు అంటాడు నేను ఇంజనీర్ అవ్వాలండి, ఆర్కిటెక్చర్ అవ్వాలండి, నేను పలానా అవ్వాలండి. ఒక్కొక్కడిలో ఒక్కొక్క గోల్ ఉంటుంది. కానీ విశ్వాసుల దగ్గరికి వెళ్ళి వాడిని కదిలిచ్చారే, నీ గోల్ ఏంట్రా, ఎంత విశ్వాసంగా ఉంటున్నావు, ఎంత నమ్మకంగా ఉంటున్నావు, ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఎంత విశ్వాసం కలిగి నడుస్తున్నావు, ఇంతగా ప్రేమ కలిగి దేవుడి మీద నడుస్తున్నావు, నీ గోల్ ఏంట్రా అని అడిగితే తెలీదు. విశ్వాసుల నీ గోల్ ఏంటంటే ఎవడికి? ఇంత భక్తి ఎందుకు చేస్తున్నావురా అంటే, ఎందుకు చేస్తున్నావు నాకు కూడా తెలీదు. స్తోత్రం. ఇంత ఉపవాసం చేస్తున్నావు ఎందుకురా అంటే, ఉద్యోగం వస్తుందని పాస్టర్ గారు. ఇంత ప్రార్థన ఎందుకు చేస్తున్నావు? మాకు కాస్త మోకాలు నొప్పులు కొన్నాయి, కాస్త తగ్గుతాయి అని. స్తోత్రం. ఎందుకురా ఇంత భయభక్తులు కలిగి దేవుని ఎడల నీతిగా యథార్థంగా ప్రవర్తిస్తున్నావు? ఎలాగా ఎందుకొరకు రాని వాడిని కదిలిచ్చి అడిగితే వాడు అంటాడు ఎందుకొరకు నాకు కూడా తెలియదు. స్తోత్రం చెప్తారు ఒకసారి. విశ్వాసుల అందరికీ గోలు ఉంటుంది, కానీ విశ్వాసుల్లో మాత్రం ఒక గోలు, ఒక మార్గనిర్దేశకత్వం కనపడింది ఎవరిలో అంటే విశ్వాసుల్లోనే. స్తోత్రం. చాలా మందికి తెలీదు, పరలోకం వరకు వెళ్ళాలన్న సంగతి కూడా చాలా వరకు తెలియదు. ఏదో భక్తి చేస్తున్నాం, వెళ్తున్నాం, గుంపులో గ్లోరీ. స్తోత్రం. అందరు పోతున్నారు, నేను పోతున్నా ప్రార్థనకి, అందరు వెళ్తున్నారు, నేను కూడా పోతున్నాను అయ్యగారు, అందరూ ఉపవాసం చేస్తున్నారు, నేను కూడా ఉపవాసం చేస్తున్నాను అయ్యగారు. స్తోత్రం. అలా కాదు. ఎందుకు భక్తి చేస్తున్నావు అంటే, పరలోకం ద్వారం వరకు నేను ఎక్కి వెళ్ళాలి, పరలోకం వరకు నేను వెళ్ళాలి, ఆ పరలోకమే నా గురి. స్తోత్ర. ఇక్కడ విడవబడితే బహుఘోరం అంటుంది పరిశుద్ధ గ్రంథం. ఇక్కడ విడవబడితే నువ్వు భరించలేమంటుంది. చదివించాను కదా వాక్యం, ఏడ్పును పండ్లు గొరుగుటయ్యును తప్ప మరి ఇక్కడ ఏమీ వినపడదు. నాశనకర్త నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు, మరణం కొరకు పరిగెత్తుతావు, కానీ మరణం నిన్ను చేరుకోదు అంటుంది. స్తోత్ర. హల్లెలూయా. చాలా మందిలో వ్యర్థమైన భక్తి చేస్తున్నారు. ఏ భక్తి? దేనికి పనికిరాని భక్తి, ఎందుకొరకు వినియోగం లేని భక్తి. అందుకే వాక్యం అంటుంది, నన్ను పలుమార్లు పిలుస్తారు నా ప్రభువా, నా ప్రభువా. ఎన్నిసార్లు అంట? పలుమార్లు పిలుస్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు ఆశపడే భక్తులే, ఏదో రోగం తగ్గిద్దానండి, మా ఇంట్లో కార్యం జరిగిద్దానండి,
మా ఇంట్లో మేలు జరిగిద్దనండి, మా ఇంట్లో దేవుడు ఏదో గొప్ప కార్యం చేస్తాడని ఎవడు నోరు తెరిచినా కూడా మాట్లాడే మాట ఇదేనండి. ఒక్క భక్తుడైనా పరలోకం వెళ్ళాలి పాస్టర్ గారు అని చెప్పేవాడు ఉండడు. స్తోత్రం. ఒక్క భక్తుడన్నా, ఒక్క విశ్వాసన్నా పరలోకం వెళ్ళాలయా నేను, పరలోకం మార్గంలోనికి వెళ్ళాలయా నేను అని అనే విశ్వాసం ఉండడు. స్తోత్ర. నీ గమ్యం ఎక్కడా, నీ గోల్ ఎక్కడా, నీ మార్గం ఎక్కడా? ఈ పగటి వేళ ప్రభు మనతో మాట్లాడుతున్నారు. కొన్ని వారాలుగా ఈ పరలోకం గురించి నేను ధ్యానం చేస్తా ఉన్నా, కొన్ని వారాలుగా ఈ పరలోకాన్ని బట్టి నేను ప్రార్థిస్తా ఉన్నా. దేవుడు ప్రేరేపింపగా ఈ మాటలే నేను మాట్లాడుతున్నా. స్తోత్రం చెప్తారు ఒకసారి. హల్లెలూయా. ఆయన రాకడ సమీపించింది అనగా పరలోక రాజ్యం సమీపిస్తుంది. స్తోత్ర. ఏం సమీపిస్తుంది? ఏమైంది మీ అందరికి? ఎందుకు అక్కడ ఇరుక్కుంటున్నారు? ఎందుకు గుంపులు గుంపులుగా అక్కడే పడి ఎందుకు ఇరుక్కుంటున్నారు? ఏమైంది మీకు? స్తోత్ర. గుంపులు గుంపులో పడి ఆడే ఉంటున్నారు ఎందుకని? వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ముందు సంజీవ ముందు కూర్చోవాలి కదా, వచ్చిన వాళ్ళని వెనక్కి కూర్చుంటారు కదా. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఏం సమీపించింది నాన్న? రాజ్యం సమీపించింది. ఆయన రాజ్యంలో ఎక్కడ ఏడ్పు లేదు. స్తోత్రం చెప్తారు ఒకసారి. ఆయన రాజ్యంలో ఎక్కడ కూడా అశాంతికి తావు లేదు. ఆయన రాజ్యంలో ఎక్కడా కూడా ఏడ్పుకు తావు లేదు. ఆయన రాజ్యంలో ఎక్కడ కూడా అనెమ్మదికరమైనటువంటి పరిస్థితులు ఎక్కడా కనబడవు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం కలుగునగాక. పరలోకం ఏం కావాలి? పరలోకం. ఒక చోట ఆదికాండంలో అన్నాడు, ఇది పరలోకపు గవిని. ఏంటిది? పరలోకపు గవిని. పరలోకంలో ఎలాగుందో భూమి మీద అలాగా నెరవేర్చబడును గాక. పరలోకంలో ఎట్టి స్థితి జరుగుతుందో, ఎట్టి స్థుతి జరుగుతుందో అట్టి స్థితి, అట్టి స్థుతి ఇక్కడ జరగాలి. స్తోత్రం చెప్పండి గడి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథంలో 22వ అధ్యాయంలో ఒక మాట చదవండి. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 19వ వాక్యంలో ఒక మాట మాట్లాడుతున్నాడు భక్తుడు. యెహోవా సెలవిచ్చిన మాట. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 19వ వాక్యం. యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించండి. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతా ఆయన కుడి పార్శ్వమునను ఎడమ పార్శ్వమునను నిలిచి ఉండుట నేను చూచాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పరలోకంలో ఎలాగుందంట? ఆయన కుడి పక్కన, ఆయన ఎడమ పక్కన నిలిచి ఎవరున్నారంట? పరలోక సైన్యమంతా నిలబడి ఉందంట. స్తోత్రం చెప్పండి. 7 ఆకాశాలు ఉన్నాయి మొత్తం. ఎన్ని ఆకాశాలు? 7 ఆకాశాలు. 7 ఆకాశాల్లో మనకు కనపడేది అట్మాస్ఫియర్ అంటారు. మనకు కనబడుతుంది అదంతా గాలి, అదంతా మేఘాలు, ఇదంతా మొదటి ఆకాశం, అట్మాస్ఫియర్ అంటారు. ఇక్కడ ఎవరుంటారంటే లోకనాథుడు, ఆకాశ మండల అధికారి ఉంటాడు అక్కడ. స్తోత్రం. దేవుడు మొట్టమొదటిగా ఆకాశాన్ని మనకిచ్చాడు. ఆదాము దగ్గర, అవ్వ దగ్గర దొంగిలించి ఆడు స్థాపించుకున్నాడు దాన్ని. స్తోత్రం. ఆ పైన మనకు కనబడతాయి, ఆ మేఘాలు పైన మనకు కనబడతాయి నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఏక గోళాలన్నీ ఆడ కనపడతాయి. అది 2వ ఆకాశం. స్తోత్రం చెప్పండి. ఇక 3వ ఆకాశం. భక్తుడు అంటాడు, నేను 3వ ఆకాశమునకు ఎక్కి వెళ్ళగా. ఈ 3వ ఆకాశంలో దేవుడు ఉంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇక అక్కడికి చేరుకోగలిగిన వాడు ఎవడు లేడు. ఇక అక్కడికి ఎక్కి వెళ్ళగలిగిన వాడు ఎవడు లేడు.
ఇక అక్కడితో సూర్యుడు, చంద్రుడు, ఈ గోళాలు, ఈ నక్షత్రాలతోనే ఆగిపోతాడు మనుషుడు. స్తోత్రం. ఇక అంతకు మించి వెళ్ళలేడు. అంతకు మించి వెళ్ళగలిగిన శక్తి, సామర్థ్యత ఇక మానవుడికి ఇవ్వబడలేదు. స్తోత్రం చెప్పండి. పరలోకాలంట భక్తుడు చూస్తున్నాడంట. పరలోకం ఎలాగున్నాడంటే, దేవుడు సింహాసనాసీనుడై ఉండగా, ఆయన ఆసీనుడై కూర్చుండగా అక్కడ ఏ సూర్యుడు ఉండడట. స్తోత్రం చెప్తారా? పరలోకంలో ఎవరుండరు? సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. మరి వెలుగు ఎలాగయ్యారు? పెద్ద డేలాంపు కడతాడు ఆయన. స్తోత్ర. ఏం కడతాడు? పెద్ద డేలాంపు కట్టేస్తాడు. బాలుని పిలుస్తాడు, 2 ల్యాంపులు కట్టాయా, సాయంత్రం ప్రార్థన ఉంది అంటాడు. స్తోత్రం. అంటాడా? అనడు. ఒక్క సూర్యుడి ఎండనే మనం తట్టుకోలేకపోతున్నాం. ఒక్క సూర్యుడి ఎండనే మనం మలమల మాడి నోరు తెరుచున్నాము, బాతులు తెరిచినట్టుగా నోరు. స్తోత్రం. అవునా? ఆయన పేరేంటో తెలుసా? రవికోటి తేజస్సు కలిగిన వాడు. స్తోత్రం చెప్పండి. కోటి సూర్యుల తేజస్సు. ఒక సూర్యుడినే తట్టుకోలేకపోతున్నాం. ఒక సూర్యుడికే నోరు తెరిచి బాబోయ్ ఈ ఎండలేంటారా నాయన అంటున్నాం. తట్టుకోలేకపోతున్నాం. అది కూడా ఒక సీజనే, సంవత్సరం అంతా కూడా కాదు. స్తోత్రం కలుగునుగా. అక్కడ ఎలా ఉంటుందంటే, ఆయన వెలుగే నింపబడి ఉంటుంది ప్రాంతం అంతా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తేజస్సు నింపబడి ఉంటుంది ఆకాశం అంతా. స్తోత్ర. ఆయన ఆ పైన ఉంటాడు, అన్నిటి మీదకి ఆయన తేజస్సు పడుతూ వస్తుందండి. స్తోత్రం. ఇక్కడ చీకటి ఉంది, ఇక్కడ దాక్కుండా అసలు అవకాశమే లేదు. అక్కడ సూర్యుడు ఎంత వెలుగునిస్తుంటే ఎక్కడైనా చీకటి ఉంటుందా? మనం కట్టుకున్న ఇంట్లో కాస్త మొత్తం అన్ని క్లోజ్ చేస్తే చీకటి వస్తుంది. అదే వెలుపలకి ఇలా ఉంటే ఉంటుందా? లేదు, ఎక్కడ చీకటి కనపడదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. సాక్షి సమూహానికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సామెతల గ్రంథంలో ఒక మాట కనబడుతుంది. 8వ అధ్యాయం 31వ వాక్యం చదవండి. ఆయన సామెతల గ్రంథం 8వ అధ్యాయం 31వ వాక్యాన్ని చదవండి. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటుంది. స్తోత్ర. పరలోకాన్ని బట్టి మనం ఏమవ్వాలి? స్తోత్ర. పరలోకాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఆర్భాటం చేయాలి. పరలోకాన్ని బట్టి మనం ఏమవ్వాలి? గంతులు వేయాలి. స్తోత్ర. పరలోకాన్ని బట్టి మనం ఏమవ్వాలంట? ఆనందించాలి, సంతోషించాలి. బిడ్డలకు ఆనందం కలిగింది అనుకోండి, వాళ్ళకి నచ్చింది నువ్వు కొన్నావు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? గంతులు వేస్తా చుట్టూ తిరిగి వస్తారు. స్తోత్ర. మీరు ఎప్పుడు చూడలేదు పాస్టర్ గారు, మేము అట్లాంటి ఆనందాన్ని మేము ఎప్పుడు అనుభవించలేదు, మీరు బాగా అనుభవిస్తున్నట్టున్నారు, మీ 2 పిల్లలతో అన్నట్టుగా చూస్తున్నారు. స్తోత్రం. వాడికి నచ్చింది కనుక కొనిచ్చావు అనుకో, ఏమండి, ఒక డ్రింకో ఒక 20 రూపాయల బాటిల్ తీసుకొచ్చి వాడి చేతిలో పెట్టాను. అసలు ఎప్పుడు మా నాయన ఇది డ్రింకేనా నిజంగానే? స్తోత్రం. ఇక ఆ డ్రింక్ బాటిల్ ఆడ పెడతాడు, ఎగాడు ఆడ పెట్టి ఎగురుతాడు. ఒక 5 నిమిషాలు అటు మొత్తాన్ని కవర్ చేసుకొస్తాడు. స్తోత్రం. కారణం ఏంటండి? వాడికి నచ్చిన దాన్ని తీసుకొచ్చి ఇచ్చినందుకు వాడు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు, గంతులు వేస్తాడు. స్తోత్రం. గంతులు వేయటం ఆనందంలో, సంతోషంలో ఒక భాగం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆనందిస్తున్నానంటే నేను లోపల చాలా ఆనందిస్తున్నా పాస్టర్ గారు. ఒరే, కొద్దిగా ప్రాబ్లం ఉన్నట్టుంది, మీకు కొద్దిగా ఏమన్నట్టుంది? ప్రాబ్లం ఉన్నట్టుంది. ఆనందం లోపలించడం ఏంటి? ఆనందించడం అంటే కాస్తన్న బయటికి కనబడాలి కదా. సంతోషిస్తున్నాను పాస్టర్ గారు అంటే ఎట్టున్నా మొహం కదా, ఎట్ట పెడతా? అరే అర్థమైపోతుంది నీకు, నవ్వు రావట్లేదు, నవ్వరా. ఎటబెట్టి కళ్ళు తెరుతాడు. స్తోత్రం. పరలోకాన్ని బట్టి మనం ఏం చేయాలంట? ఆనందించాలి. ఎందుకో తెలుసా? నీవు నేను అక్కడ కలవబోతున్నావు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. పరలోకం ఉంది. ఆ పరలోకం ఎవరి కొరకు కట్టబడిందో నేను శుక్రవారం చెప్పాను. ఎవరి కొరకు కట్టబడింది? ఎవరి కొరకయ్యా? ప్రత్యేకించి భరత్ బాబు కొరకే. ఆయన ఒక్కడి కొరకు భరత్ నిలయమని రాశాడు. స్తోత్రం. అదేంటి కళ్ళు బయటికి తెరిచా? అందరి కోసం కట్టాడు యేసయ్య. స్తోత్రం చెప్పండి. కానీ మనందరం అక్కడికి చేరుకోగలిగిన వారమై ఉండాలని కూడా చెప్పా. స్తోత్రం చెప్పండి. మనందరం అక్కడికి ఎక్కి వెళ్ళగలిగినటువంటి స్థాయి సంపాదించాలి. స్తోత్రం చెప్పండి. భక్తి చేస్తున్నాను పాస్టర్ గారు, ఉపవాసం ఉంటున్నాను పాస్టర్ గారు, కన్నీరు గారుస్తున్నాను పాస్టర్ గారు. ఇదిగో నన్ను ఒక మాట చెప్పనివ్వండి. బిందెడు కన్నీరు గార్చి ప్రార్థిస్తున్న వారిలో భక్తి కనబడట్లేదు. ఏం కనపడట్లేదు? బిందెడు కన్నీరు గార్చి ప్రార్థిస్తున్నటువంటి వారిలో భక్తి కనబడట్లేదు. అవే మాటలు, అవే బూతులు. ప్రార్థన చేస్తాడు. ప్రార్థనే సెక్షన్లు ఉంటాయి. దానికి అయ్యగారు 4 గదులు ఉన్నట్టుగా లోపల. ఏ గదులండి? హృదయంలో గదులు ఉంటాయి. ఎన్ని గదులు ఉంటాయి? 4 అయ్యి బాబోయ్, 4కే ఎంత సతమతం అయిపోతున్నారండి మనుషులు. ఇంకా 2 ఎక్స్ట్రా పెంచుని నడితే. స్తోత్ర. 4 గదులు ఉన్నాయి అయ్యగారు. అసలు దేని సెక్షన్ దానికే. ఇది ఈరోజు ఆదివారం, ఈరోజు ప్రెజెన్స్ ఓన్లీ గాడ్. స్టేటస్ పెట్టేసి ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్. నేను అనుకుంటాను, ఒరే ఈడికి మించిన భక్తిని ఏం చేయాలి కదరా? ఏం చేయాలి? ఈడికి మించిన భక్తిని ఏం చేయాలి కదరా? స్తోత్రం. ఈరోజు సోమవారం ఎమ్మడిని వదులుతాడు ఒక సినిమా పాట స్టేటస్లో. ఈరోజు ఎవడు దాని పెళ్ళి, నెమిల్ డ్యాన్స్ చేస్తాడు ఆడికి వెళ్ళి. ఏ డ్యాన్స్? నెమిల్ డ్యాన్స్. మీకు తెలుసా? కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది నెమిల్ డ్యాన్స్. స్తోత్ర. అస్సలు భలే వేస్తున్నారండి అందంటే ఇంకంతే. ఇక మంచాన్ని లేపి చేతులకు కట్టుకున్నాడంట. ఈ దారినే అస్సలు భలే వేస్తున్నారండి మీరు డ్యాన్స్ అన్నాడంట. ఈలోపు ఈ డ్యాన్స్ చూస్తే అమ్మగారు మై మరిచిపోయి లోపల పెట్టిన స్టవ్ సంగతి మరిచిపోయింది. స్తోత్ర. అప్పట్లో అన్నీ పూరిపాకలే వదిలేసింది. అది వచ్చింది. పొంగు కాస్త ఇట్లాగా లెగుస్తుంది. అయినా పట్టించుకోవట్లా. ఏనేమో ఆమె నవ్వే కొంది సింధులు దొక్కుతున్నాడు. స్తోత్ర. అట్ట అది ఎంతసేపు మండిద్దండి? మండి సూరి కతుక్కుంది. పొగొస్తున్నా కూడా గమనించుకోవట్లా. పొగ వస్తున్నా కూడా, పొగ గమ్ముకుంటున్నా కూడా కళ్ళు మూసుకొని తొక్కుతున్నాడంట. స్తోత్ర. అమ్మగారు ఏమో ఇక నవ్విందే నవ్వు కొంప తగలడిపోతుంది. స్తోత్ర. అట్లా ఉంటుంది నెమిల్ డ్యాన్స్ అంటే. హల్లెలూయా. ఏకేమి లేదు. ఆ నిప్పులు చూసి మొత్తం చుట్టూరు వచ్చేసరికి అమ్మగారు పరారు. ఈ అయ్యగారు ఏం చేసుకుంటా తెలుసా? నెమిల్ డ్యాన్స్లో చేతులు కట్టేసుకున్నాడు. బయటికి రావట్లేదు. అయ్యి చుట్టూ మంటలు వచ్చేసినాయి. అమ్మగారు వెళ్ళిపోయింది. వాయ్యో వామ్మ అంటుంది. ఎవడూ రావట్లేదు. ఈడేం పిక్కుంటున్నాడు కానీ రావట్లేదు. స్తోత్ర. ఇంకేడు పిక్కునేది. మంచంతో పాటు వద్దామంటే అసలుకి అమ్మగారు మంచి టేగు మంచం చేపించుకొచ్చింది. ఎప్పుడు? అసలు చూడండి ఎన్ని విచిత్రాలు ఉన్నాయో చూడండి. హల్లెలూయా. పరలోకాన్ని బట్టి ఆనందించుదుముగాక. ఇదిగో నా ప్రియమైన దేవుని పిల్లలారా, భక్తి చేస్తారు, ప్రార్థన చేస్తారు, బూతులే తిడతారు, సరస్వతులే మాట్లాడతారు, అబద్ధాలే చెప్తారు. హలో, ఏం చెప్తారు? అబద్ధాలే చెప్తారు. చేసే పనులు చేస్తూనే ఉంటారు. మార్పు ఉండదు, భక్తి ఉండదు. నేను భక్తి పరుని, నేను విశ్వాసిని, నేను పరలోకి ఎక్కి వెళ్ళాలనే ధ్యాస ఉండదు. స్తోత్రం కలుగును గాక. ప్రార్థనలో ఉన్నంతసేపు పట్టుదల కలిగినట్లుగా, ప్రార్థనలో ఉన్నంతసేపు శక్తి దిగినట్లుగా, ప్రార్థనలో ఉన్నంతసేపు నేను ఇలా మారాలి అని ఆవంతునే దాన్ని ఏమంటారండి, ఈ ఫ్లోర్ను గుద్దుతారు. ఎట్టా కదా నేను ఉండాలని, ఇట్లా కదా నేను మారాలని, ఇట్లా కదా నేను జీవించాలనుకుందే అని ఇలాగ మారుతానే. అస్సలు సమస్య లేదు. ఇక ఎవడు ఎన్నన్నా అనుకుని తీర్మానంలో మార్పే లేదు. ఇంటికి బాని చాలు. ఇంటికి బాని మెట్లు దిగుతా 4-5 దిగారా
స్లోగా వెనక్కే ఉండిద్ది. ఇక మందిరంలోకి వస్తుంది ఎన్న వాక్యం. ఎక్కడికి వస్తుంది? మందిరంలోకి వస్తూ ఉంటుంది. వీళ్ళు దిగి కిందకి పోతూ ఉంటారు, హృదయంలో ఉన్న వాక్యం వెనక్కి వస్తూ ఉంటుంది మందిరంలోకి. స్తోత్ర. పోతారు, వీళ్ళు దిగి కిందకి వెళ్ళిపోతారు. కిందకు బాగానే హృదయంలో అయ్యగారు వాక్యం అసలు ఏదో కానయ్యా ఈరోజు అయ్యగారు మామూలు చెప్పలే, గట్టి గట్టిగా అరిశాడు. స్తోత్రం. ఏం చెప్పాడమ్మా వాక్యం? ఇంటికాడ ఆయన అడుగుతాడు, పాపం పిచ్చోడు. అయ్యా ఏం చెప్పాడే అయ్యగారు, ఇవాళ ఏం చెప్పాడే అని అడుగుతాడు. అస్సలు ఏం చెప్పిండో కానయ్యా అసలు అట్టే ఉండాలనిపించింది నాకైతే. ఏం చెప్పాడే అసలు అబ్బో ఇవాళ అసలు మామూలుగా అరవాలి అయ్యగారు. స్తోత్ర. ఏం చెప్పాడమ్మా? అస్సలు సూపర్గా చెప్పాడు అయ్యగారు. నీకేం అర్థమైంది? ఆయన ఏం చెప్పాడు? ఏదో ఒకటి చెప్పవే. అసలు బ్రహ్మాండంగా చెప్పాడు. నీకు తెలియదు రాడపక. చివరిలో ఒక్క మాటతో ఇక నోరెత్తకుండా చేయటానికి ఏమంటారు? నీకు తెలియదు రాడపక. మందిరానికి వచ్చేవాడు కాదు, పెట్టేవాడు కాదు. నీకే స్తోత్ర. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లలారా, మనకొక రాజ్యం ఉంది. ఆ రాజ్యం కొరకు ప్రయాసపడాలి. ఆ రాజ్యం కొరకు ఎక్కి వెళ్ళటానికి భక్తి చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలిగేలాగా చెప్పాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వాక్యం చదువుతారా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వాక్యం. శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే, నేను చెప్తాను జాగ్రత్తగానండి. శాస్త్రుల నీతి ఏంటి, పరిసయ్యుల నీతి ఏంటి? నేను చెప్తాను జాగ్రత్తగానండి. శాస్త్రుల నీతి ఏంటో తెలుసా? ఇదిగో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో ఈ శాస్త్రంలో రాసిన మాట ఏంటంటే, దేవుడు దొంగతనం చేయొద్దు అంటున్నాడు, దేవుడు అబద్ధం ఆడొద్దు అంటున్నాడు, దేవుడు నరహత్య చేయకూడదు అంటున్నాడు, దేవుడు అబద్ధ సాక్ష్యాలు పలకకూడదు అంటున్నాడు, దేవుడు తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అంటున్నారు. ఇలాగ చేయండి, మేం చెయ్యం. స్తోత్రం. శాస్త్రుల నీతి ఏంటంటే చెబుతారు తప్ప చెయ్యరు. స్తోత్రం. పరిసయ్యుల నీతి ఏంటంటే, ఇదిగో మేము చెబుతాము, మేము ప్రకటించే వారిమే, మేము ఇలాగ చేయమని చెప్పాము, మేము చేయాలని రూల్ లేదు. స్తోత్రం చెప్పండి. ఇది శాస్త్రుల నీతి, ఇది పరిసయ్యుల నీతి. యేసయ్య అంటున్నాడు, ఎవడైతే అధికారిగానో లేకపోతే ఉన్నతమైన వాడిగానో ఉండాలంటే వాడు నాకులాగా పరిచర్య చేయాలి. స్తోత్రం చెప్పండి. ఎవడైతే నన్ను వెంబడించాలనుకుంటున్నాడో, ఎవడైతే నన్ను వెంబడించగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని వాడి సిలువను ఎత్తుకొని నన్ను, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే వాక్యాలు చెప్తున్న మాట ఏంటంటే, వాడు చెప్పటం కాదు, సిలువని ఎత్తుకోవాలి. ఎత్తుకోవటం మాత్రమే కాదు, ఆ భారాన్ని వాడు మోయాలి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. శాస్త్రుల నీతి ఏంటో తెలుసా? మేము పుదీనాలో, మేము కొత్తిమీరలో, మేము మిరియాల్లో, మేము ఆటిలో, మేము వీటిలో మేము దేవునికి ఏం చేస్తాం? దశమ భాగం ఇస్తాం. ఇదిగోండి, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే నీ నీతి ఎక్కువ కాకపోతే నువ్వు రాజ్యంలోనికి రానే. చెప్పిందా లేదా? వాక్యం చెప్పిందా లేదా? స్తోత్రం చెప్పండి ఒకసారి. మీ పక్కన ఇట్లా టచ్ చేసి చెప్పండి, పరలోక రాజ్యం రావాలంటే శాస్త్రుల నీతి కంటే నీ నీతి ఎక్కువ అవ్వాలని చెప్పండి. మరొకసారి చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే నీ నీతి ఎక్కువ అయ్యేటట్లుగా నీ విశ్వాసం బలపడును గాక, నీ విశ్వాసం ఎక్కువగును గాక, అట్టి రీతిగా నువ్వు ప్రయాసపడును గాక, అట్టి రీతిగా భక్తి చేయుదువు గాక.
శాస్త్రుల నీతి ఆషామాషిగా ఉండదండి, నేను చెప్తున్నాను. వాళ్ళు ధర్మశాస్త్రంలో ఇటు కానీ అటు కానీ పొరపాటున అడుగు అటు వేయరు, పొరపాటున అడుగు ఇటు వేయరు. దేవుడు అన్నాడు వాళ్ళకంటే ఎక్కువ ఉండాలంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. వాళ్ళకంటే మన నీతి ఎక్కువ కావాలంటే నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి. స్తోత్ర, హల్లెలూయా. నీ భక్తి నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలి? రాజ్యం ఒకటి ఉంది, ఈ రాజ్యం పోతుంది, ఈ ప్రభుత్వాలు పోతే మనుషులు చిన్న భిన్నం అయిపోతారు. ఇదిగో ఈ భూమి మిక్కిలి వ్యాండ్రము కలిగినటువంటి లయమైపోయే సమయం వస్తుంది. రాజ్యము సమీపించబోతా ఉంది, సిద్ధపడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదట్లో అబద్ధాలు ఆడతావు, మొదట్లో ఎప్పుడు బాప్తిసం తీసుకోకముందు అబద్ధాలు ఆడతావు, దొంగతనం చేస్తావు, ఏదేదో చేస్తావు. కానీ ప్రభు మాట్లాడుతున్నారు, వాటన్నిటికి మించిన వాడవై బ్రతకాలి, వాటన్నిటిని దాటి బ్రతకాలి, వాటన్నిటిని మించిన విశ్వాసం పెరగాల. స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. పరలోకమందున్న నా దేవుని చిత్తము చొప్పున మనం నడిపించబడదుము గాక. హల్లెలూయా. పరలోకమందున్న దేవుని చిత్తమే మనం జరిగించుదుము గాక. హల్లెలూయా. ఒక రోజు అండి, ఇదిగో పరలోక రాజ్యం ఎవరికి ఇస్తాడంటే, ఒక రోజు ఇలాగే అందరూ సమకాలికలై నిలబడుతూ ఉండగా, ఇదిగో ప్రభువా మరి ఏంటయ్యా అని అడిగితే వాళ్ళు అన్నారు, ఇదిగో మనిషి కుమారుడు పట్టబడే సమయం వస్తా ఉంది, పట్టించేవాడు మీ దగ్గరే ఉన్నాడు, మీలోనే ఉన్నాడు, మీ మధ్యలోనే ఉన్నాడు. స్తోత్ర. ఎన్ని చక్కగా దేవుడు వివరంగా చెప్పాడు. ఒకరోజు పేతురు అన్నాడు, అస్సలు నీ కోసం చచ్చిపోవాలంటే నేను ముందు, వీళ్ళందరి తర్వాత, ఈ 11 మంది తర్వాత, వీళ్ళ సంగతి నాకు తెలీదు, నేను ముందు. స్తోత్ర. నీ కోసం ఒకవేళ చచ్చిపోవాల్సి వస్తే యేసయ్యా, ఇదిగో మా మెస్సయ్యా, నేను ముందు అన్నాడు. అవునా? నువ్వు ముందా? నీకొక మాట చెప్తా పేతురు, ఇదిగో ఆ సమయం వచ్చేసరికి నేను ఎవరో తెలియదని 3 సార్లు పొంకుతావు. స్తోత్రం. ఆ సమయం రానే వచ్చింది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, కోడి కూయక మునుపు, అంటే అందరూ అనుకుంటారు కోడి కూసిద్ది అనుకుంటారు, కోడి కుక్కర్కు రోస్టర్ క్రాక్ అనుకుంటారు. స్తోత్ర. కాదు, అక్కడ ఏంటంటే ఆ సమయంలో దేవుణ్ణి సిలువ వేసే సమయంలో ఆర్మీ వాళ్ళు షిఫ్ట్ అయ్యేటప్పుడు ఒక బోరను ఊదుతారు, షిఫ్ట్ చేంజ్ అవుతుంది, అధికారం చేంజ్ అవుతుంది. దానిలో చాలా అర్థం ఉంది. స్తోత్రం చెప్పండి. రోస్టర్ క్రాక్ అంటే కోడి కూసిందని కాదు, అధికారం చేంజ్ అవ్వక మునిపే. స్తోత్ర. అది మనుష్య కుమారుని యొక్క అధికారం రాక మునిపే. స్తోత్రం చెప్పండి యేసయ్యకి. హల్లెలూయా. వెంటనే నీ మాట తీరు అలాగ లేదే, ఏమయ్యా బాయ్, నువ్వు వాళ్ళతో పాటు తిరిగావు కదా, నీ మాట తీరు మా మాట తీరు లాగా లేదేంటి? నీ మాట తీరు ఏదో చాలా భక్తి పరులాగా ఉంది, నీ మాట తీరు ఏదో విశ్వాసం కలిగిన వాడు మాట్లాడినట్టుంది. అదే మన మాటలింటి ఎవడు మనల్ని భక్తిపరుడు అనుకోడు. స్తోత్రం చెప్తారు సరే. అసలు చర్చికి పోయేవాడే అనుకోరు మనల్ని ఇంటి, మన మాటలు వింటే దేవునికి మహిమ కలుగుతుంది అనుకుంటారా? మన మాటలు, మన చేష్టలు వింటే మనల్ని ఎవడన్నా మందిరానికి పోయేవాడు అనుకుంటారా? అనుకోడండి, పొరపాటును కూడా. హల్లెలూయా. పొరపాటును కూడా అనుకోరు. మందిరానికి పోతాడు విశ్వాసం కలిగినాడు అనుకో, మాటకు ముందు ఒక బూతు, మాట తర్వాత ఒక బూతు, దానికి ఒక తోక, దీనికి ఒక తోక, ఇంకెన్నాళ్ళు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అస్సలు మనలో భక్తి అనే మాట ఎప్పుడు బయటపడదు, ఎవరి దగ్గర బయటపడదు. నేను ప్రార్థనకి వెళ్తానయ్యా, నేను విశ్వాసనయ్యా, నేను అట్లా చేయనయ్యా అని చెప్పుకుంటే తప్ప, స్తోత్రం అని చెప్పుకుంటే తప్ప నువ్వు మందిరానికి పోతాను ఎదుటోడికి తెలియదు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా వినండి. మాట్లాడి గుర్తుపడుతున్నారు. నువ్వు ఆయనతో పాటు ఉన్నావు కదా, నీ మాట తీరు అలాగే ఉంది, నీ చేష్టలు అలాగే ఉన్నాయి, నీ పద్ధతి అలాగే ఉంది, మాలో ఒకటిలాగా నువ్వు లేవో. స్తోత్రం చెప్పండి. అవును, క్రీస్తు వారిని ప్రత్యేకపరిచాడు. క్రీస్తు వారిని ఏం చేశాడు? ప్రత్యేకపరిచాడు, ప్రత్యేక గుణం ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి యేసయ్యకి. హల్లెలూయా. ఆ 12 మంది 1000 మందిలో కలిసిన, లక్షల మందిలో కలిసిన, అసలు వారికి వీరికి చాలా వ్యత్యాసం ఉంటుంది. స్తోత్ర.
వ్యత్యాసం కలిగిన వాళ్ళగా యేసయ్య మారుస్తాడు మనల్ని. మారాలి. ఏం చేయాలన్నా? మాట తీరు మారాలి. వాక్యం వింటున్న కొద్ది సరి చేయబడాలి. ప్రభు దగ్గర మనల్ని మనం ఒప్పుకొని విడిచిపెట్టి విధేయతను చూపించాలి దేవుని దగ్గర. స్తోత్ర అన్నాడు. అసలు ఆయన ఎవరో మాకు తెలియదు అయ్యా అన్నాడు. రెండోసారి మళ్ళీ వచ్చారు. ఆయన ఎవరో మాకు అసలు. మూడోసారి వచ్చారు. అసలు ఆయన నాకు తెలియనే అనంగానే స్తోత్ర బోర ఓదగానే గుర్తుకొచ్చింది. ఇది ప్రభు చెప్పారు నాకు ఇంతకు ముందే. డానియేల్ స్తోత్ర, ఇది ఇదివరకే నాకు ప్రభు చెప్పారు. వెంటనే ఏసైకి తిరిగాడు. అప్పటికే ఏసయ్య అంత ముఖమంతా వాసిపోయి తన్ని గుద్ది స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా అందరికి తెలిసిందే. తిప్పి మరలా వస్తే ఇదంతా వెనక్కి నెట్టి ముందుకు వస్తే యేసయ్య మూడో మారి శిష్యుల దగ్గరకు వస్తాడు. అది మూడోసారి శిష్యులకు ప్రత్యక్షతనిచ్చేటప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోయి యేసయ్య చచ్చిపోయాడని తెలిసి ఇక లెగవడని తెలుసుకొని వెళ్ళిపోయి ఏం పడుతున్నారు తెలుసా? చేపలు పడటానికి వెళ్ళారు. మళ్ళీ నేను వెళ్ళి చేపలు పట్టుకుంటా. యేసయ్య ఉంటేనే నేను మనిషిని, యేసయ్య లేకపోతే నేను మనిషినే కాదు అప్పుడప్పుడు అంటారు, బైబిల్ ఉంది కాబట్టి చేతిలో బతికిపోయావు. స్తోత్రం. ఇవాళ ఉపవాసం ఉండా కాబట్టి నిన్ను వదిలిపెడుతున్నా. ఇంట్లో ఆయన అంటారు పాపం, ఇవాళ ఉపవాసం ఉండా కాబట్టి నేను నోరు తెరిచి ఏమ్మా వద్దు, నన్ను రెచ్చగొట్టొద్దు స్తోత్ర అంటుంటారు. కారణం యేసయ్య మన దగ్గర లేడు. స్తోత్ర, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. యేసయ్య లేడు. నడిపించిన నడిపింపు మర్చిపోయారు, చేసినటువంటి అద్భుతాలు మర్చిపోయారు. మరలా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? చేపలు పట్టుకుంటా. నేను అదే వృత్తిలో ఉంటా, అక్కడే ఉంటా. నా జీవితం అదే, నా బ్రతుకదే, నా జీవనం అదే, ఉపాధి అదే. స్తోత్ర. యేసయ్య ఒకసారి పిలిచాడు కదా, పిలిచాడా? పిలిచిన తర్వాత వెనుదిరగొచ్చా? వెనుదిరగకూడదు. స్తోత్ర. ఒకరోజు ఇలాగే వెళ్ళిపోయి అంత చేపలు పడతా ఉంటే పేతురు వెళ్ళిపోతా ఉంటే వీళ్ళందరూ స్తంభించిపోయి ఆలోచించుకుంటున్నారు. పేతురు నువ్వే వెళ్తున్నావు, అసలు అంత విశ్వాసం కలిగినాడు నువ్వే వెళ్తున్నప్పుడు ఇక మరి నేనెంత, నేను కూడా వస్తున్నావు అని మిగతా వాళ్ళందరూ కలిసి స్తోత్రం చెప్పండి. అందరూ పోయి చేపలు పట్టుకుంటున్నారు. అందరూ పోయి ఏం పట్టుకుంటున్నారు? అకస్మాత్తుగా యేసయ్య వచ్చేసాడు. వచ్చి, పిల్లలారా మీ దగ్గర తినటానికి ఏదైనా ఉందా? మా దగ్గర ఏమీ లేదయ్యా. ఎందుకని లేదు? రాత్రి అంతా తెగేశారు కావాలా? స్తోత్రం చెప్పరేంది? ఎందుకు లేదు? రాత్రంతా వలేశారుగా. రాత్రంతా శ్రమ పడినా రాలేదు ప్రభోజయము, రహదారులు వెదకినను. స్తోత్రం కలుగునగాక. రాత్రంతా శ్రమ పడినా రాలేదు ప్రభో జయం. రాత్రంతా శ్రమ పడినా మాలో జయం కలగలేదు. రహదారులు వెదికాం, ఆ దారిలో వెదికా, ఎక్కడ వెదికినా ప్రతిఫలం దొరకలేదు. స్తోత్ర. గట్టిగా చెప్పలేకపోయారు ఎందుకనో. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? యేసయ్య లేడు. కారణం ఏంటో తెలుసా? యేసయ్య నీతో లేడు. స్తోత్రం చెప్పండి. అసలు చేపలు పట్టేవాడికి చేపలు ఏడుంటాయో తెలీదా? ఏమండి, నీ వృత్తి అదే కదా, ఇన్నాళ్ళు నువ్వు చేసింది అదే కదా, నువ్వు బ్రతుకు జీవనం సాగించింది దాని మీదే కదా. నీకు తెలీదా చేపలు ఎక్కడ ఉంటాయో? వల వేయటం నీకు కొత్తగా ఎవడైనా నేర్పించాలా? స్తోత్ర. నువ్వు చేసే పని ఇంకొకరు చేయించి నీ చేత నేర్పించాలంటే అది మొదట్లో అయి ఉండాలి, ఆదిలో అయి ఉండాలి. ఎట్లా చేయరా ఎట్లా చేయరా అని సీనియరిటీ వచ్చి దాని మీద ఒక 30 సంవత్సరాలు గడిచిపోయి అప్పుడు కూడా మరొకరు వచ్చి అలా కాదు ఇలా వేయంటే నువ్వేమంటా? వెంటనే ఒక సామెత తెస్తావు. గుడ్డొచ్చి ఏదో ఉంది కదా, స్తోత్ర, వెంటనే ఒక సామెత తీసి చెప్తావు. నువ్వే నాకు చెప్పాల్సింది. ఎన్ని సంవత్సరాలు ఈ బోట్లో నాకు అనుభవం,
ఎన్ని సంవత్సరాలు ఈ వాళ్ళతో నాకు అనుభవం, స్తోత్ర. కానీ యేసయ్య లేకపోతే నీ అనుభవం కూడా తీసి ఎక్కడ పడేయాలా? బావిలో పడేయాలా, అదే సముద్రంలో పడేయాలా. స్తోత్రం చెప్పండి గట్టిగా. అడగగానే ప్రభువా రాత్రంతా మేము శ్రమ పడ్డా, ఒక్క చేపైనా మాకు దొరకలేదు, ఒక్కటైనా దొరకలేదు. ఒక రోజండి ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది. ఏం కట్టాల్సి వచ్చింది? ట్యాక్స్ కట్టాల్సి వస్తే దేవుడు అన్నాడు, ఏంది అమ్మన్నాడు? అప్పుడు ఎవరిని పంపించాడు? స్తోత్రం చెప్పండి. అప్పుడు ఎవరిని పంపించాడు? పేతురుని పంపించి అన్నాడు, ఒక చేప వస్తుంది, ఆ చేప నోట్లో షెకెలు ఉంటుంది, తీసుకొచ్చి ఈడికి పన్ను కట్ట అన్నాడు. స్తోత్రం. ఆయన ఆజ్ఞాపించగా షెకేలు పట్టుకుని వచ్చిన చేప, ఆయన లేనప్పుడు చేపల కోసం పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి, స్తోత్ర, హల్లెలూయా హల్లెలూయా. రాత్రంతా శ్రమ పడ్డారు, రాత్రంతా తమ యొక్క శ్రమకు ప్రతిఫలం ఎక్కడ ఏమీ దొరకలేక, తినటానికి ఏమైనా ఉందని అడిగితే ఏమీ లేదు ప్రభువా. ఇదిగో ఒక మాట, కొంచెం లోతులోనికి నడిపించి అటు ప్రక్కన వలవేయండి. బాబు నీకు చెప్పేది అర్థం కాలేదనుకుంటా. రాత్రంతా మేము శ్రమ పడ్డాం, శ్రమతో కూడింది ఇది. లాగటం అంటే ఆసామాషి కాదు, నరాలు కండరాలు మొత్తం పెక్కొచ్చేస్తున్నాయి మాకిక. అయినా నీ మాట చొప్పున మేము వల వేస్తాం. స్తోత్రం చెప్పండి. హలో, ఎవరు చొప్పున? మరేం జరిగింది? 153 బహుబలమైన చేపలు పడ్డాయి. స్తోత్రం చెప్పండి. 153 ప్రపంచ దేశాలన్నీ, జాతులు, రంగులు, అంగులు, కులం, మతం భేదం లేకుండా 153 చేపలు మీరు పట్టబోతున్నారని సింబాలిక్గా దేవుడు చెప్పాడు. స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, రంగుతో సంబంధం లేదు, స్తోత్ర, ప్రాంతంతో సంబంధం లేదు. ప్రపంచమంతా 153 అన్ని జాతులు, మతాలు, కులాలు, రంగులు, భేదాలు లేకుండా, స్తోత్ర, హల్లెలూయా. ఆయన అలాగ చేయగలిగిన కొన్ని తీసుకురండి, కాలుస్తా, కొన్ని తీసుకురండి అన్నాడు. అప్పుడు దాకా కూడా ఆయన గుర్తుపట్టలేదని వాక్యంలో రాయబడింది. అందులో ఒక ఆయన యేసు ప్రేమించిన శిష్యుడు, అనగా యోహాను. స్తోత్ర. ఆయన పేరు మెన్షన్ చేయలేదు, యేసు ప్రేమించిన శిష్యుడు అని మాత్రమే రాశాడు. ఆయన ప్రేమించిన శిష్యుడు యోహాను అంటున్నాడు. ఆయన ప్రభు సుమి. ఆయన ఎవరట? ఆయన ప్రభు. అందరూ ఆడే ఉన్నారు. పేతురయ్య గారు మాత్రం ఒంటి మీద ఏమీ లేదని గుర్తించి వెంటనే చెంగు కప్పుకొని అమాంతం వాళ్ళ దూకేశాడు. స్తోత్రం చెప్పండి. దూకేశాడు, వచ్చేసాడు. ఎక్కడి నుంచి అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరలోక రాజ్యములో ఉన్న సంగతి ఇక్కడే ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ మాట చెప్పే వాక్యాన్ని ముగించేస్తాను. వచ్చాడు, యేసే అడుగుతున్నాడు, పేతురు బాయ్. అక్కడ రాయబడిన మాట పేతురు అని కాదు, సీమోను కుమారుడైన యోహాను కుమారుడు అయినా, అది యోహాను కుమారుడు అయినా సీమోను పేతురు. స్తోత్ర. చాలా జాగ్రత్తగానండి. యోహాను కుమారుడు అయిన సీమోను, వీటికంటే వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? స్తోత్ర. ఒక నిమిషం అందరు తల్లపైకి ఎత్తండి. ఇది ఎక్కడ ఉందో తీశారా? మీరేమన్నా తీసావా? ఒక్క నిమిషం. మీరెవరైనా తీశారా? మరి ఎందుకు పరిశుద్ధ గ్రంథంలోకి తొంగి చూస్తున్నారు మీరు? స్తోత్రం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగానండి. నేను చదివించట్లే, ఆ మాటలు చదివించట్లేదు, అది అందరికి తెలిసిందే. పలుసార్లు చెప్పాము, పలుసార్లు చదివించాం. మీరు జాగ్రత్తగా వినండి. ఏంటో తెలుసా? యోహాను కుమారుడైన సీమోను 153 చేపలు పట్టుకొని వచ్చారు కదా,
అవి బహు విస్తారంగా ఉన్నాయి, వలలో పిగిలిపోలేదు. అయినా కూడా ఆయన అంటున్నాడు, వీటికంటే వీరికంటే, స్తోత్రం చెప్పండి, ఎవరికంటేయా? ఎవడైనాను తన అన్నదమ్ములనైనా అక్క చెల్లెండ్రనైనాను నా కోసం విడిచిపెట్టి, స్తోత్రం, ఎవరిని విడిచిపెట్టి? ఎవరిని విడిచిపెట్టి? హలో, ఎవరిని విడిచిపెట్టి? చెప్పరేంటి? ఎవరిని విడిచిపెట్టి? అన్ననైనను తమ్ముడునైనను విడిచిపెట్టి వస్తే వాడు నాకు పాత్రుడు. స్తోత్రం చెప్పండి. వాడు నాకేమవుతాడు నాన్న? వాక్యం ఉందా? ఉందా? వెరీ గుడ్, స్తోత్రం. వాడు నాకు పాత్రుడవుతాడు. ఇక్కడ వాక్యాన్ని పేతురులో నెరవేరుస్తున్నాడు ప్రభు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. పేతురుని పిలిచి అడుగుతున్నాడు, పేతురుని పిలిచి అడుగుతున్నాడు, పేతురు, ఇదిగో 3 సార్లు నేను ఎవరో తెలియదన్నావు, ఇప్పుడు నువ్వు పశ్చాత్తాపడాలి. ఏ నోటితో అయితే నువ్వు నాకు తెలియదని ఒప్పుకున్నావో అదే నోటితో నువ్వు మరలా తిరిగి చెప్పాలి ఇప్పుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇదిగో ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదే తెలియదు. స్తోత్రం. పేతురు, వీటికంటే, ఇదిగో నీవు పట్టుకొచ్చిన చేపల కంటే, ఇదిగో నీ పక్కనున్న స్నేహితుల కంటే, నీ రక్త సంబంధికుల కంటే, నీ అన్నదమ్ముల కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అవును, ప్రేమిస్తున్నా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాక్యాల మరొక మాట జ్ఞాపకం చేస్తాను, తన కుమారుడనైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే వాడు నాకు పాత్రుడు కాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుకున్న బిడ్డలంటే ఎంతో ప్రేమ మనకి, కనుకున్న బిడ్డలంటే, కడుపున పుట్టిన బిడ్డలంటే మనకి ఎంతో ప్రేమ, కట్టుకున్న వాడంటే ఎంతో ప్రేమ, తల్లిదండ్రులంటే ఎంతో ప్రేమ. హలో, ఎంతో ప్రేమ. కానీ దేవునికి మించిన ప్రేమ, స్నేహం ఎత్తంటి ఉన్నాయంటే కట్ చేసి పక్కన అవతలేస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. దేవునికి మించినటువంటి మరొక భావజాలం ఉంది ఇక్కడ. మరొక భావజాలం ఏంటంటే, విగ్రహం ఒకటి ఉంటుంది. విగ్రహం అంటే ఏంటంటే, మనందరికీ కనపడేవి, అదిగో అక్కడ పెడతారే, అందులో పెట్టే ఒక విగ్రహం, ఇందులో పెట్టే ఒక విగ్రహం, ఊరు బయట ఒక బారు విగ్రహం. విగ్రహం అనగానే మనం ఆడికి వెళ్ళిపోతాం. అవి విగ్రహాలు కాదు, అవి బొమ్మలు. ఏంటవి? బొమ్మలు. విగ్రహం అంటే ఏంటయ్యా? భావజాలం. దాని వెనక ఒక భావజాలం కలిగి ఉండేదే విగ్రహం. అది మనసులో స్థాపించబడేది. స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలా మందిలో మతం అనే భావజాలం ఉంటుంది, అదొక విగ్రహం. చాలా మందిలో కులం అనే భావజాలం ఉంటుంది, అదొక విగ్రహం. చాలా మందిలో ప్రేమ వారి బిడ్డల మీద, అది విగ్రహంగా మారుతాయి. స్తోత్రం చెప్పండి. దాని వెనక ఒక భావజాలం ఉంటుంది, దాని వెనక అదే విగ్రహం, అంతేకాని ఆ బొమ్మలు కాదు. స్తోత్రం చెప్పండి యేసయ్యకి, హల్లెలూయా చెప్పండి యేసయ్యకి, స్తోత్రం చెప్పండి యేసయ్యకి, హల్లెలూయా. వీటికంటే వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. మరొకసారి అడుగుతున్నాడు, వీటికంటే వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, నీకే తెలుసు నేను ప్రేమిస్తున్నాను. మరొకసారి అడుగుతున్నాడు. హలో, మరొకసారి అడుగుతున్నాడు, వీటికంటే వీరికంటే. చెప్పాలి ఇప్పుడు, మీరే చెప్పండి, అందరు నోరు లేరు చెప్పండి. వీటికంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేరమ్మ గారు వందనాలమ్మా, హల్లెలూయా. ఎంతగా అరిచి చెప్తున్నా కూడా జోలపాట. స్తోత్రం. జాగ్రత్తగానండి. ఏమంటున్నాడు మూడోసారి మళ్ళీ? మీ పక్కన వాళ్ళని అడగండి ఒకసారి, వీటికంటే వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? చెప్పారా? చెప్పలేదు కదా. స్తోత్రం. వీరికంటే, ఇది విశ్వాసి జీవితంలో చాలా ప్రాముఖ్యమైన సంఘటన. వీటికంటే వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు అనగానే పేతురులో దుఃఖం ప్రారంభం, అనగా పశ్చాత్తాపం ప్రారంభం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి గట్టిగా.
మూడోసారి అడిగినప్పుడు ఇక ఉండబట్టలేకపోయాడు దుఃఖంతో. స్తోత్రం. రాయబడింది, ఆ మాట రాయబడిందా? రాయబడిందా బాబు? ఒకసారి వచ్చిన అన్ని చెప్పేసి, ఒకసారి అధ్యాయం వచ్చిన అన్ని చెప్పేసి. లూకా సువార్త, యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనమాట. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమిస్తున్నానయ్యా అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తం ఎరిగిన వాడవని, నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెల మేపు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యా ఎప్పుడైతే నేను ప్రేమిస్తున్నానని చెప్పాడో, ఎప్పుడైతే ఆయన అధికారానికి ఒప్పుకున్నాడో, ఎప్పుడైతే పశ్చాత్తాపం పడ్డాడో, మినిస్ట్రీ ఇస్తున్నాడు, తన మిషన్ ఇస్తున్నాడు. నా గొర్రెల మేపు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటావో ఆయన మిషన్ నీ మీదకి ఇస్తాడు. స్తోత్రం. ఆయన అంటున్నాడు, నా గొర్రెలను ఏం చేయాలి నువ్వు? మేపు. రెండోసారి చదువునానా. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా రెండోసారి అడిగాడు. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవెరుగుదువని ఆయనతో చెప్పాడు. ఆయన నా గొర్రెలను ఖాయమన్నాడు రెండోసారి. మూడోసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అతను అడిగాను. అతడు అంటున్నాడు, నేను ప్రేమిస్తున్నా, ఐ లవ్ యూ. చదువునా. నన్ను ప్రేమించుచున్నానని అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తం ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపు. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. 3 రకాలైన మినిస్ట్రీస్ని పేతురయ్య గారికి ఇస్తున్నాడు దేవుడు. స్తోత్ర. అంత మాత్రమే కాదు, నేను ఎవరో తెలియదని ఏ నోరైతే పలికిందో అదే నోరు శృంగారం అనే దేవాలయం యొద్దకు నడుచుకుంటూ వస్తా ఉంటే, ఇదిగో భిక్షం ఎత్తేవాడిని, మా దగ్గర వెండి బంగారం లేవు, కానీ మేము కలిగి ఉన్న జీవము కలిగిన దేవుని నామం పేరట నువ్వు లేచి నడవమనగానే వాడు ఏమైపోయాడు? లేచి నడిచాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏ నోరైతే నాకు తెలియదు అన్నాడు, ఏ నోరైతే మాకు వద్దన్నాడు, ఏ నోరైతే మాకు అసలు తెలియదు అన్నాడు, ఆ నోరే లేచి యేసు గురించి మొట్టమొదటి ప్రసంగం వినిపిస్తా ఉంటే 3000 మంది మీదకి దేవుని అభిషేకం దిగి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అది నిద్రపోతున్న వాళ్ళకి అర్థం కాకపోయి ఉండొచ్చు దాని శక్తి ఏంటో. స్తోత్ర. హల్లెలూయా. అట్టి అభిషేకముతో పేతురు నడిపించబడతా ఉంటే పేతురయ్య గారితో మాట్లాడటానికి అవకాశం లేదు ప్రజలకి. పేతురయ్య గారి దగ్గరికి వెళ్దామంటే అవకాశం దొరకట్లా మనుషులకి. వెళ్ళి ఆయన బాధ చెప్పడం, ఆయన సంకట పరిస్థితులు చెప్పడం దొరకట్లా. పేతురయ్య గారు దొరకట్లా. ఇట్లా కాదని చెప్పి ఏం చేశారు తెలుసా? రోగులందరినీ తెచ్చి రోడ్డు పక్కన పడుకోబెట్టారు. స్తోత్రం చెప్పండి. రోగులందరినీ తెచ్చి ఎక్కడ పడుకోబెట్టారు? రోడ్డు పక్కన, అటు పక్కన, ఇటు పక్కన పడుకోబెడితే దెయ్యాలలో, రోగాలలో మొత్తం కలిసి ఆడ పడుకోబెడితే ఆయన నడుచుకుంటూ వెళుతుంటే ఆయన నీడబడి అద్భుతాలు జరిగినాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వీటన్నిటికి మించి దేవుడు అంటున్నాడు, ఇదిగో పేతురు, సీమోను అంటే రెల్లు, ఇక మీదట నువ్వు రెల్లుగా పిలువబడు, నువ్వు పేతురుగా పిలువబడతావు. పేతురు అనగా బండ, నీ బండ మీద నా సంఘాన్ని కట్టబోతున్నాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంత మాత్రమే కాదు, పరలోకపు చెవి, తాళపు చెవులు నీ చేతికి ఇస్తున్నా అన్నాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. చెప్పగడిగా, చెప్పగట్టిగా యేసుకి. అట్టి వారికి ఆయన పరలోక రాజ్యం ఇస్తాడు. అంత నమ్మకం కలిగిన వాళ్ళకేసే పరలోక రాజ్యం ఇస్తాడు. చిన్న చిన్న నాటికి తప్పిపోతారు చాలామంది, చీటికి మాటికి తప్పిపోతారు.
అలాంటి నేచర్ ఉన్న వాళ్ళకి యేసయ్య మిషనరీని ఇవ్వడు. చిన్న చిన్న వాటికి ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. చిట్టి చిట్టి వాటికి ఫీల్ అయిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి నేచర్ కలిగిన వాడికి యేసయ్య పవర్ ఇవ్వడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆహా, యేసయ్య కోసం ఎట్టి నిందైనా పర్వాలా, నేను భరించగలుగుతా, నేను మోయగలుగుతా. ఎట్టి శ్రమైనా పర్వాలా, నేను మోసి చూపిస్తా. అందుకే పౌలు చేతి రుమాలు కూడా తీసుకెళ్లి పెడితే దయ్యాలు వదిలిపోయినాయి, స్వస్థతలు జరిగినాయి. స్తోత్రం చెప్పండి యేసయ్యకి. చెప్పండి గట్టిగా యేసయ్యకి. యేసయ్య కోసం నిందలు మోసేవాడు కావాలి, యేసయ్య కోసం అవమానాలు భరించేవాడు కావాలి, యేసయ్య కోసం శ్రమలను తాళగలిగిన నిలబడగలిగిన వాడు కావాలి. స్తోత్రం చెప్పు. శ్రమను చూసి పరిగెత్తేవాడికి యేసయ్య అక్కరే అసలు వాళ్ళకి సంబంధమే లేదు. యేసయ్యతో వాళ్ళు వస్తారు, పొందుకుంటారు, తిరిగి మరలా వెళ్ళిపోతారు. యేసయ్య కోసం బలమైన వాళ్ళు నిలబడక్కర్లా, యేసయ్య కోసం విశ్వాసం కలిగిన వాడు నిలబడితే చాలు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. అట్టి వారికి ఆయన ఏమిస్తాడు నాన్న? పరలోక రాజ్యం ఇస్తాడు, రాజ్యం ఇస్తాడు. ఆ రాజ్యం చిరస్థాయిగా నిలబడిపోతుంది. ఆ రాజ్యం కొరకు ప్రయాసపడండి, ఆ రాజ్యం కొరకు ప్రాకులాడండి, ఆ రాజ్యానికి తగినట్లుగా జీవించండి, ఆ రాజ్యానికి అనుగుణంగా బ్రతకండి, ఆ రాజ్యానికి తగినట్లుగా మీ జీవితాన్ని మలచండి, ఆ రాజ్యానికి తగినట్లుగా మీ విశ్వాసాన్ని పెంచుకోండి. స్తోత్రం. ఆ రాజ్యానికి ఎక్కి వెళ్ళగలిగినటువంటి విశ్వాసం నీలో ప్రతి ఒక్కరిలో నింపబడినట్లుగా నువ్వు ప్రవర్తించుదువుగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. స్వేచ్ఛార్పణలు అర్పించుకుందాం.